ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చాలా పెయిన్ఫుల్గా ఉంటుందని భయపడుతూ ఉంటారండి. సో ఐవీఎఫ్లో ఉన్న స్టెప్స్లో మనకి ఎటువంటి పెయిన్ అనేది ఉండదు. ఎందుకంటే ఫస్ట్ స్టెప్లో మనము ఎగ్స్ పెరగడానికి ఇంజెక్షన్స్ ఇస్తాము. సో ఈ ఇంజెక్షన్స్ మనం చాలా సన్న నీడిల్తో చేస్తామండి. ఇది ఆల్మోస్ట్ ఒక ఇన్సులిన్ సిరింజ్ లాంటిది ఉంటుంది. సో ఇన్సులిన్ సిరింజ్ లాగా చిన్న నీడిల్ తోటి స్కిన్ కిందకి ఇంజెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటివి రోజుకి 2-3 ఇంజెక్షన్స్ అనేవి ఉంటాయండి. అస్సలు పెయిన్ఫుల్ కాదు, చీమ కుట్టినట్టు కూడా మీకు ఉండదు. రెండో అంశంలో మనము ఎగ్స్ తీయాలి. సో ఇది చాలా షార్ట్ ప్రొసీజర్, హార్డ్లీ 10-15 మినిట్స్ కూడా ఈ ప్రొసీజర్ పట్టదు. మీకు షార్ట్ జనరల్ అనెస్థీసియాలో చేస్తాము. సో మీరు ఉదయం అడ్మిట్ అవుతే ప్రొసీజర్ చేస్తాము. హాఫ్ డే లోపల మీరు డిశ్చార్జ్ కూడా అయిపోతారు. మీకు ఏమాత్రం పెయిన్ తెలియదు. ఒకసారి ఎంబ్రియో రెడీ అయిన తర్వాత మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయాలి. సో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ కూడా అబ్సల్యూట్లీ మీకు అసలు ఏమాత్రం తెలియకుండా జరిగే ప్రాసెస్ అనమాట. ఇది థియేటర్లో చేస్తాం కానీ అస్సలు మత్తిచ్చి చెయ్యం కాబట్టి మీకు పెయిన్ లేకుండా ఎంత నీట్గా చేస్తే అంత బెటర్ సక్సెస్ రేట్ ఉంటుంది. సో ఎక్కడా కూడా మీకు పెయిన్ అనేది ఉండదండి. ఐవీఎఫ్ ఫిజికల్గా పెద్ద పెయిన్ఫుల్ కాదు, మెంటల్గానే మీరు దాన్ని ఫేస్ చేయాలి. ధైర్యంగా చేసుకుంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. థ్యాంక్ యూ.